వెల్కమ్ టు అవర్ ఛానల్. కన్యా రాశి వారికి ఈ దేవత మీ చుట్టూ ఇంకో 24 గంటల్లో అద్భుతమైన మార్పులు అనేవి తీసుకురాబోతుంది. ఈ దేవత తిరుగుతూ ఉంది. ఈ దేవత యొక్క కటాక్షం అనేది ఎప్పటి నుండో మీ మీద, మీ కుటుంబం మీద, కానీ మీరు మాత్రం ఆ దేవతను ఇప్పటి వరకు గుర్తించటం లేదు అనే విధంగా ఈ కన్య రాశి వారు 2024 నవంబర్ 20, 21 తేదీలలో 5 పెద్ద శుభవార్తలు అనేవైతే వినబోతున్నారు. ముఖ్యంగా మీ జీవితంలో మీరు ఊహించినటువంటి మార్పులనేవి జరగబోతున్నాయి. కాబట్టి మనం ఈ వీడియోలో ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏమి ఆశిస్తుంది, అలాగే ఈ కార్తీక పౌర్ణమి తర్వాత మీరు వినబోయేటటువంటి 5 శుభవార్తలు ఏంటి అనే విషయాలను మనం తెలుసుకుందాం. 2024 నవంబర్ 20, 21 తేదీలలో ఈ కన్యా రాశి వారికి, ఈ కన్యా రాశి అనేది రాశులలో కన్యా రాశి 6వది. ఈ కన్యా రాశి వారు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారిని కన్యా రాశి వారు అంటాము. కన్యా రాశి వారికి అధిపతి బుధుడు. అదేవిధంగా 2024 నవంబర్ 21 తేదీలలో మీకు శుభ సమయం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు ఉండబోతుంది. దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:24 వరకు ఉండబోతుంది. అలాగే 21 తేదీలలో ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు శుభ సమయాలైతే కనిపిస్తున్నాయి. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు ఉండబోతుంది. కన్యా రాశి వారి ఇంట్లో ఎప్పటి నుండి దేవతా అనుగ్రహం ఉంది, కానీ ఆ దేవతను గుర్తించటం లేదు. మీరు గనక ఒకవేళ 2 సంవత్సరాల నుండి మీతో పాటు జరిగిన ప్రమాదాలు అవి తప్పించుకుంటూ, దానికి గల కారణం ఆ దేవత యొక్క అనుగ్రహం, కటాక్షం కలిగి ఉంది కాబట్టి అలాంటి 2 సంవత్సరాల నుండి ప్రమాదాల నుండి మీరు తప్పించుకోబోతున్నారు. ఆ దేవత ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. మీరు ఎన్నోసార్లు ఉంటారు. కొన్ని పనులలో ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు వాటి నుండి తప్పించుకుంటారు. కాబట్టి ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. ఆ దేవత మీ నుండి ఏమి కోరుకుంటుంది అంటే, మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించను అంటే గనక, ఈ రాశివారు ఏ మాత్రం కూడా అస్సలు ఆ దేవతను పట్టించుకోవటం లేదు. అయితే మీరు మీ కులదైవాన్ని ఎప్పుడూ కూడా భక్తితో ఆరాధించాలి. మీరు గనక ఆ దైవాన్ని మరిస్తే మీకు మాత్రం ఎన్నో రకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి. అలా ఇబ్బందులతో బాధపడుతూ ఉంటాము. మనకై ఇబ్బందులు వస్తాయి అని ఆలోచిస్తూ ఉంటాము. అదేవిధంగా మీ ఇంట్లో పెద్దవారిని అడిగి మీ కులదైవాన్ని పూజించండి. నిత్యం పూజిస్తూ ఉండాలి. అలా చేస్తేనే మీకు ఆ దేవత యొక్క కటాక్షం వస్తుంది. మీరు సిటీలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా సరే, కానీ మీ కులదైవాన్ని పూజించాలి. అప్పుడే దైవానుగ్రహం మీకు కలగబోతుంది, తొందరగా వస్తుంది. ముఖ్యంగా ఈ 24 గంటల్లో కన్యా రాశి వారికి 5 పెద్ద శుభవార్తలైతే అందబోతున్నాయి. ఉద్యోగం కోసం ఎవరైనా ఇన్ని రోజుల నుండో ఎదురు చూస్తున్నట్లు అయితే వారికి ఈ సమయంలో వారు కోరుకునే ఉద్యోగం వస్తుంది. ఇక మరొకటి ఏంటంటే, విద్యార్థులకు ఎవరైతే చదువుకుంటున్నారో, ఎవరైతే ఎగ్జామ్స్లు రాస్తున్నారో, ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయంలో మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. ఇలా కన్యా రాశి వారికి అతిపెద్ద శుభవార్త ఏమిటి అంటే, మీ ఆరోగ్య సమస్యలతో
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు కాకుండా చిన్న చిన్న సమస్యలతో ఆస్పత్రికి వెళ్ళి డాక్టర్‌ని సంప్రదించాలి. ఇలా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి అంటే పెద్ద పెద్ద సమస్యలు కాకుండా చిన్న చిన్న సమస్యలు అనేవి ఉండేలాగా చేస్తాయి. ఈ శివారికి మీరు చేయవలసిన మీ కులదైవాన్ని చేసుకుంటే సరిపోతుంది. మీ కులదైవానికి ప్రతిరోజు దీపం, ధూపం వేస్తూ ఆ దేవతను ఆనందపరచండి. ఇలా మీ జీవితంలో అనేక అద్భుతమైన మార్పులనేవి అయితే వస్తాయి. మీకు ఆ దేవతా కటాక్షం ఉంటుంది కాబట్టి మీరు అద్భుతమైన మార్పులను అయితే పొందబోతారు. ఈ మార్పులనేవి మీకు 24 గంటల్లోనే జరుగుతాయి.